నిన్న విజయవాడలో వెంకయ్య నాయుడు గారి జీవిత చరిత్ర ఆధారంగా మా శర్మ అని ఒక సీనియర్ పాత్రికేయుడు రచించినటువంటి పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి వెంకయ్య నాయుడు గారు చీఫ్ గెస్ట్గా హాజరై ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అందులో వెంకయ్య నాయుడు గారు చాలా కీలకమైన మాటలు మాట్లాడారు. నేను కానీ పుస్తకాన్ని రాస్తే నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, నేను కానీ రాస్తే చాలా నిజాలు బయట పెట్టాల్సి వస్తుంది, ఆ నిజాలు బయట పెడితే చాలామంది నచ్చకపోవచ్చు అని చెప్పి వెంకయ్య నాయుడు గారు మాట్లాడారు. ఆ మాట విన్నాక ఎవరికైనా కానీ వెంకయ్య నాయుడు గారు ఏ నిజాలు బయట పెడతారు, ఎవరికి నచ్చదు? అసలు వెంకయ్య నాయుడు గారు అంత దారుణమైన రాజకీయాలు జరుగుతుంటే వాళ్ళకి మద్దతుగా ఉన్నారా? లేదు, నచ్చలేదు అంటే ఏదో కుట్ర జరిగి ఉంటుంది కదా, ఆ కుట్రకి ఈయన బయట పెట్టడం ఇష్టం లేదనే కదా ఇట్లాంటివి చాలామందిలో ఊహాగానాలు అయితే వచ్చేస్తాయి. కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటే క్లియర్ కట్గా అసలు వెంకయ్య నాయుడు గారు 1978లో ఎమ్మెల్యే గెలిచిన దగ్గర నుంచి ఇంతవరకు ఆయన లైఫ్ స్పాన్ మొత్తం ఉపరాష్ట్రపతి ఎదిగిన దాని వరకు, జాతీయ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నంత వరకు, కేంద్ర మంత్రులు పలు పదవులు అనుభవించిన దానికంటే ఆ పదవులు దానికంటే చంద్రబాబు నాయుడు గారితో ఆయనకున్న అనుబంధం వేరు, తెలుగుదేశం పార్టీతో ఆయనకున్న అనుబంధం వేరు. ఈ విషయాలు ఆయన బయట పెట్టాల్సి వస్తుందా? ఇన్ఫ్యాక్ట్ జయేంద్ర ఉద్యమంలో వెంకయ్య నాయుడు గారు కీలకంగా ఉన్నారు. కానీ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రారంభించాక బీజేపీ తరఫున వెంకయ్య నాయుడు గారు, ఆ తర్వాత పూర్తి తెలుగుదేశం పార్టీ 84లో ఎన్టీ రామారావు గారు దింపిన ఘటన, ఆ తర్వాత 95లో ఎన్టీ రామారావు గారిని దింపిన ఘటన, ఆ తర్వాత బీజేపీ టీడీపీతో కలవటం, చంద్రబాబు నాయుడు గారి దగ్గరగా ఉండటం, ఆ తర్వాత మళ్ళీ 2004లో వేరుబాటు, ఈయన జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో తోడ్పాటును అందించడం, ఇవన్నీ రకరకాల చర్చలు, ఊహాగానాలు అయితే ఆయన ఈ మాట అన్నాక ఏం జరుగుండొచ్చు అని మాట్లాడుకుంటూ ఉన్నారు. 95 ఘటనలో ఎన్టీ రామారావు గారికి ఏం సహాయం చేస్తుండొచ్చు అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశం అవుతూ ఉంది. ఆ తర్వాత 2014లో అసలు బీజేపీ నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అసలు డి అంటే డి అనేలాగా ఉండేవాళ్ళు 2002 గోద్రా అల్లల తర్వాత. ఆ తర్వాత నరేంద్ర మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు దగ్గర చేయడంలో వెంకయ్య నాయుడు గారు భాగస్వామ్యం ఏంటి? ఇంకా 2014లో అసలు బీజేపీ రాష్ట్ర విభజనప్పుడు వాళ్ళ స్టాండ్ ఏ విధంగా ఉంది? ఎందుకు ప్రత్యేక హోదా 15 ఏళ్ళు ఇస్తామని చెప్పి 5 ఏళ్ళు కూడా ఇవ్వలేదు? ఇదే వెంకయ్య నాయుడు గారు నేను రాష్ట్రాని కోసం అన్ని చేశాను, ఇన్ని చేశాను, నేను ఈ ప్రాజెక్ట్ తెచ్చాను, రాష్ట్ర విభజన అయిన తర్వాత అది చేశాను, ఇది చేశాను నిన్ను చెప్పుకుంటా ఉన్నారు. కీలకంగా ఉన్నటువంటి ప్రత్యేక హోదా వెంకయ్య నాయుడు గారు స్వయంగా పార్లమెంట్ రాజ్యసభలో ఆయన చెప్పడం జరిగింది. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇవ్వండి అని. సరే, ఆ వెంకయ్య నాయుడు గారు మళ్ళీ తిరుపతి వెంకటేశ్వరం పాదాల చెంత 15 ఏళ్ళు ఇవ్వాలి అని చెప్పారు. తీరా ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అసలు ప్రత్యేక హోదా ఊసు అనేది ఎందుకు ఆయన మర్చిపోయారు? ఏ కారణం చేత ప్యాకేజీకి చంద్రబాబు నాయుడు గారు నొప్పించారు? అసలు పూర్తి స్థాయిలో ఎన్ని కూలంకుషంగా జనాల్లో ఒకసారి చర్చనీయాంశం అవుతూ ఉంటాయి. అంటే ఆయన నిజాలు బయట పెడితే చాలామంది నచ్చకపోవచ్చు. అంటే మేబీ ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి నిజాలు బయట పెడతారా? బీజేపీ గురించి నిజాలు బయట పెడతారా? లేదు, అసలు పూర్తి స్థాయిలో రాజకీయంగా ఈ ఒడిదుడుకుల సందర్భంగా ఎవరు ఎన్ని కుట్ర పడినారో ఈ బయట పెడతారా అని వెంకయ్య నాయుడు గారి గురించి అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. బహుశా వెంకయ్య నాయుడు గారి వ్యాఖ్యలు అయితే మాత్రం కూలంకుషంగా అర్థమయ్యేది ఏంటంటే, ఆయన చాలా సందర్భాల్లో కీలకంగా పనిచేసినప్పుడు ఆ కీలకమైన సందర్భాల్లో ఈ కుట్రలో లేకపోతే కుతంత్రాలో రాజకీయ అవసరాల కోసం ఏది పడితే చేసేవాళ్ళు, లేకపోతే స్వలాభం చూసుకునేవాళ్ళు ఇవన్నీ బయట పెట్టాల్సి వస్తుంది. అందుకే నేను రాయట్లేదు అని చెప్పి ఆయన చెప్పినట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఒకటైతే వాస్తవం, వెంకయ్య నాయుడు గారు సుదీర్ఘమైన తన కెరియర్లో ప్రజల్లో ఉన్న ఆలోచనలు, ప్రజల్లో ఉన్న విధానాలు, ప్రజల్లో కొంతమందికి ఆలోచన వెంకయ్య నాయుడు గారు తెలుగుదేశం పార్టీ దగ్గరకు ఉంటారని మాత్రం బలంగా చాలా మందిలో అయితే నాటుకొని పోయింది.